ఆ ఒక్కటి జరిగితే అందరూ బిఎస్ఎన్ఎల్లోకి, జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా రీఛార్జ్ ధరలు పెంచడంతో అందరి చూపు డేటా, ప్రైవసీ ప్లాన్ల ధరలు తక్కువ ఉన్న బిఎస్ఎన్ఎల్పై పడింది. అంతే కదా, ఏది తక్కువ ఉంటే మనం అటే వెళ్ళడం అలవాటే కదా మన వాళ్ళందరికీ. సో మిడిల్ క్లాస్ బతుకున్నాం అట్లే. సో ఇప్పుడు మనకి ఏంటంటే జియోమా వచ్చి అదాటిన రేట్లన్నీ తగ్గించేసిండు, మొత్తం అందరు జియోకి షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడే నెమ్మదే జియోమా వాళ్ళ కొడుకు పెళ్లి చేసిండు, మళ్ళీ ఖర్చులు పెరిగినట్టున్నాయి, మళ్ళీ మనకి జియో రేట్లు అయితే పెంచిండు. ఇంకా మనం కూడా ఆయన పెంచుతుండంటే మనం కూడా ఓకే చెప్పలేం కదా, దానికి తగ్గట్టు మనం కూడా వేరే దారి చూసుకుందాం అనుకుంటాం. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది బిఎస్ఎన్ఎల్, దాని మీద మన చూపు ఉంది ఇప్పుడైతే. అయితే ప్రైవేట్ కంపెనీలు 5G సేవలు అందిస్తుంటే బిఎస్ఎన్ఎల్ మాత్రం 4G సేవలు అందించేందుకు తంటాలు పడుతుంది. కేంద్ర బడ్జెట్లో ఈ సంస్థ 82,916 కోట్లు కేటాయించింది. సో 5G